ఎంత సమయం మనం చేస్తున్నాము అనేటటువంటి విషయం కంటే ఎంత శ్రద్ధగా మనం చేస్తున్నాము అనేటటువంటి విషయం చాలా ముఖ్యం. చేసేది 10 నిమిషాలే అయినా, ఒక 10 నిమిషాలు చేసినా కూడా ఆ 10 నిమిషాల్లో పరిపూర్ణంగా మన మనస్సుని అక్కడే మనం లీనం చేయాలి. ఆ 10 నిమిషాలు చేసేటప్పుడు కూడా లౌకికమైనటువంటి విషయాల గురించి మనం ఆలోచించకూడదు. అంటే ఆ దేవుడి గదిలోకి వెళ్ళి దేవుడిని ముందు కూర్చోవడం కంటే ముందే మన మనస్సులో ఒక సంకల్పాన్ని చేసుకోవాలి. ఏమిటి అంటే, ఇప్పుడు నేను దేవుడి దగ్గరికి వెళ్తున్నాను, ఓ 10 నిమిషాల పాటు దేవుడి ముందు కూర్చోబోతున్నాను, పరిపూర్ణంగా నా మనస్సుని నేను భగవంతుడి పాదార విందాల్లో ఉంచబోతున్నాను. ఈ 10 నిమిషాల్లో ప్రపంచం ఏమైపోయినా సరే నేను దాని గురించి ఏమైపోదు, వాస్తవంగా ఏమవుతుంది, ఏమీ అవ్వదు. కానీ ఏమైపోయినా సరే, అంటే మీ సంకల్పం ఎలా ఉండాలి అని చెప్తున్నా. ప్రపంచానికి ఏమీ అవ్వదు, ప్రపంచానికి ఏమవుతుంది, ఏమీ అవ్వదు. కానీ ఈ 10 నిమిషాల్లో ప్రపంచం ఏమైపోయినా సరే దాని గురించి నేను పట్టించుకోను. నిజంగానే అంత మునిగిపోయేంత పరిస్థితి కనుక వస్తే ఏ దేవుడి ముందు నేను కూర్చున్నానో ఆ దేవుడే చూసుకుంటాడు, ఆయనే దీన్ని చూసుకుంటాడు. ఎందుకంటే నేను ఉంటున్నది దేవుడి ముందు. ఆయన సంకల్పం లేదు అనంటే ఏమీ జరగదు కదా. కాబట్టి ఏదైనా జరగాల్సి ఉన్నా కూడా ఆయన సంకల్పం. కాబట్టి నిజంగా జరగాలి అని కనుక ఆయన సంకల్పం ఉంటే నేను కాదనుకున్నంత మాత్రాన అది ఆగదు. కాబట్టి నిజంగా ఏదైనా జరగాల్సింది ఉంటే అది ఎక్కడున్నా జరుగుతుంది. నేను దానికోసం ఎంత ఆలోచించినా అది ఖచ్చితంగా జరుగుతుంది, దాన్ని ఎవరు ఆపలేరు. కాబట్టి ఈ 10 నిమిషాల పాటు మాత్రం నేను ఏ విషయాల్ని ఆలోచించను. మళ్ళీ 10 నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ బయటికి రానే వస్తాను. వచ్చిన తర్వాత మళ్ళీ ఈ విషయాలన్నింటి గురించి ఆలోచించడం, చదువు, ఉద్యోగం, ఈ విషయాలన్నిటి గురించి కూడా ఆలోచించడం అనేది ఉండనే ఉంది ఆ 10 నిమిషాలు. కానీ ఈ 10 నిమిషాలు మాత్రం నేను ఏ విషయాల్ని పట్టించుకోను అని దృఢంగా సంకల్పం చేసుకోవాలి. ఎందుకు సంకల్పం చేయాలని అంటున్నాను అంటే, సంకల్పానికి చాలా బలం ఉంటుంది. సంకల్పం అనేది ఎంత బలంగా ఉంటుందో ఆ తర్వాత పని అంత బాగా జరుగుతుంది. కాబట్టి అన్నిటికీ కూడా ఈ సంకల్పం అనేది మూలం. ఎంత దృఢమైనటువంటి సంకల్పాన్ని మనం పొందుంటామో పని అంత బాగా జరుగుతుంది, అంత చక్కగా మనం పనిని చేయగలుగుతాం. కాబట్టి ఇప్పుడు ముందే ఇలా ప్రతిరోజు ఆ 10 నిమిషాల పాటైనా భగవదారాధన చేయడం కంటే ముందే సంకల్పాన్ని దృఢంగా చేసుకోవాలి. చేసుకుంటే గనక ఇప్పుడు ఇవాళ కాకపోయినా, రేపు కాకపోయినా, ఎల్లుండి కాకపోయినా కొన్ని రోజుల్లోనే ఈ పరిపూర్ణమైనటువంటి దృష్టిని భగవంతుడి మీద ఆ 10 నిమిషాల్లో పెట్టి చేయగలిగేటటువంటి సామర్థ్యం మనకు వస్తుంది. మన బుద్ధి తప్పకుండా అక్కడ నిలుస్తుంది, అందులో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి అందరూ కూడా ఇలా చేయాలి. ఈ 10 నిమిషాల పాటు చేసిన ఆ భగవద్ ఆరాధన ఏదైతే ఉంటుందో, వాళ్ళ సామర్థ్యానికి తగినట్టుగా వాళ్ళు చేసినటువంటి భగవద్ ఆరాధన అనేది ఏదైతే ఉంటుందో, తద్వారా మనకి లభించేటటువంటి శక్తి, అలౌకికమైనటువంటి శక్తి, ఉత్సాహం, ఇవన్నీ కూడా ఏముంటాయో అవి మనకి ఆ రోజు సంపూర్ణంగా అన్ని పనులని చక్కగా చేయడానికి కావలసినటువంటి విశేషమైన శక్తిని ఇస్తుంది ఆ 10 నిమిషాలు చేసేటటువంటి భగవద్ ఆరాధన. కాబట్టి ఇక్కడ మనం ఎంత సమయం చేస్తున్నాం అనే దానికంటే ఎంత శ్రద్ధతో, ఎంత దృష్టితో చేస్తున్నాం అనేది చాలా ముఖ్యం. అంటే ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఏదైనా కొన్ని గంటల పాటు పని చేయాలంటే శరీరంలో శక్తి ఉండాలి. శరీరంలో శక్తి ఉండాలి అంటే ఆహారం తీసుకోవాలి. ఆహారం మాత్రం ఎంతసేపు తీసుకుంటాం అని అంటే కాసేపు మాత్రమే, ఓ 15 నుంచి 20 నిమిషాలు, అథవా ఎక్కువ అంటే అరగంట సేపు ఆహారం తీసుకుని తర్వాత ఎన్ని గంటలు పనిచేస్తున్నారో చాలా గంటల పాటు పనిచేస్తున్నారు. అంటే అన్ని గంటల పాటు పనిచేయాలంటే, ఇప్పుడు 5 గంటల పాటు పనిచేయాలంటే 5 గంటల పాటు కూర్చొని భోజనం చేయక్కర్లే. 5 గంటలు కూర్చొని భోజనం చేస్తే ఇంకా వాడు పనిచేయడానికి పనికిరాడు, దేనికి పనికిరాకుండా పోతాడు. కాబట్టి నేను 5 గంటలు పనిచేయాలండి, కాబట్టి 4 గంటలైనా భోజనం చేయకపోతే ఎలాగా అని అనడానికి వీలేదు. 4 గంటల పాటు ఎవడు భోజనం చేయాలి. 5 గంటలు పనిచేయాలన్నా కూడా భోజనం మాత్రం చేయాలి. దానికి కావాల్సిన శక్తి కావాలంటే ఆహారం తీసుకోవాలి. ఆహారం తీసుకునే సమయం ఎంత అంటే 15 నుంచి 20 నిమిషాలు, అరగంట, అంతే, అంతసేపు మాత్రమే. కానీ దానివల్ల మనకి లభించేటటువంటి శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి ద్వారా మనం చేయగలిగేటటువంటి పని మాత్రం అన్ని గంటల పాటు ఉంటుంది. అదేవిధంగా ఒక 10 నిమిషాల పాటు ఈ ఉపాసనని చేసినా కూడా, పరిపూర్ణమైనటువంటి దృష్టితో ఉపాసనని చేసినా కూడా, దానివల్ల మనకి లభించేటటువంటి శక్తితో తర్వాత మనం ఎన్నో గంటల పాటు ఆ భగవద్ అనుగ్రహంతో చాలా పనులని మనం చక్కగా చేయగలుగుతాం. కాబట్టి ఈ విధంగా ఉన్నటువంటి సమయాన్ని ఖచ్చితంగా ఇలా వినియోగించుకోవచ్చు. ఆ 10 నిమిషాలు కూడా సమయం లేదు అని మాత్రం ఎవరు అనడానికి వీలేదు. ఎందుకంటే ఖచ్చితంగా 10 నిమిషాల సమయం రోజుకి ఖచ్చితంగా ఉండనే ఉంటుంది. ఎన్ని పనులున్నా కూడా, ఏమున్నా కూడా ఆ 10 నిమిషాల పని అనేది తప్పకుండా, 10 నిమిషాల సమయం అనేది తప్పకుండా అందరికీ దొరుకుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ రకంగా ఆ శక్తికి తగినట్టుగా అందరూ కూడా, శక్తి, సమయం దీనికి తగినట్టుగా అందరూ కూడా భగవదుపాసన చెయ్యాలి. ఇప్పుడు రోజు ఏదో స్కూల్కి వెళ్ళాలి, కాలేజీకి వెళ్ళాలి, ఉద్యోగానికి వెళ్ళాలి అనేవాళ్ళు ఇలా చేయాలి.
ఇప్పుడు ఇవాళ రోజున వెళ్ళాల్సిన పని ఇవాళ సెలవు, ఓ 2 రోజులు సెలవులు దొరికినాయి, అప్పుడు కావాలంటే గంట సేపు చేసుకోవచ్చు. రోజు 10 నిమిషాలు చేసేది ఆ 2 రోజుల్లో కావాలంటే గంట సేపు 2 గంటల సేపు కావాలని కూర్చొని చేయొచ్చు. కాబట్టి ఈ విధంగా చేసుకోవాలి.